ఎస్ఆర్ వెహికల్ యూట్యూబ్ మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఈరోజు అయితే మనం పెద్దంబరపేట శ్రీరామ్ ఆటో మాల్కి వచ్చాం. ఇక్కడ వారం ప్రతి గురువారం అయితే ఆప్షన్ అయితే జరుగుతుంది. ఈ ఆప్షన్లో వచ్చిన వెహికల్ డీటెయిల్స్ అన్నీ చెప్తాను. అంతకంటే ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్త వస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ఏ లొకేషన్లో వీడియో అయితే చేయమంటారో వీడియో కింద అయితే కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వెహికల్ చూసుకున్నట్లయితే మహేంద్ర సూప్రో మినీ ట్రక్ మోడల్ వచ్చేసి 2018 మోడల్, లాట్ నెంబర్ వచ్చేసి 93, కండిషన్ వచ్చేసి ఫేర్ కండిషన్, ఫ్యూయల్ టైప్ వచ్చేసి డీజిల్ వెహికల్, ఒరిజినల్ ఆర్సీ ఉంది వెహికల్కి, కండిషన్ వచ్చేసి ఫేర్ కండిషన్, ట్యాక్స్ అయితే లేదు వెహికల్కి, ట్యాక్స్ 2024 6 నెలలనే ట్యాక్స్ అయిపోయింది, ఇన్సూరెన్స్ కూడా లేదు వెహికల్కి, పర్మిట్ కూడా లేదు, ఆర్టీఏ వచ్చేసి ఉప్పల్ ఆర్టీఏ, ఇది కండిషన్ వచ్చేసి ఫేర్ కండిషన్లో ఉంది. అలాగే నెక్స్ట్ వెహికల్ చూసుకున్నట్లయితే అశోక్ లేలాండ్ దోక్స్, లాట్ నెంబర్ వచ్చేసి 83, కండిషన్ వచ్చేసి ఫేర్ కండిషన్, ఫ్యూయల్ టైప్ వచ్చేసి డీజిల్ వెహికల్, ఒరిజినల్ ఆర్సీ ఉంది వెహికల్కి, ఆర్టీఏ వచ్చేసి నర్సారావుపేట ఆర్టీఏ, ఇది డీజిల్ వెహికల్, లైఫ్ టైం ట్యాక్స్ ఉంది వెహికల్కి, ట్యాక్స్ వచ్చేసి లైఫ్ టైం ఉంది, మీటర్ రీడింగ్ వచ్చేసి నాట్ వర్కింగ్, కండిషన్ వచ్చేసి మనం ఆప్షన్ టైంలో అయితే చెక్ చేసుకోవచ్చు. ప్రైజెస్ వచ్చేసి ఆప్షన్ టైంలో అయితే చెప్తారో, ప్రైజెస్ అయితే మనం ఇచ్చే బుక్లెట్లు అయితే ఉండవు. లాట్ నెంబరు 92, మహీంద్రా మినీ ట్రక్, కండిషన్ వచ్చేసి యావరేజ్ కండిషన్, ఫ్యూయల్ టైప్ వచ్చేసి డీజిల్ వెహికల్, ట్యాక్స్ వచ్చేసి 2024 వరకు ట్యాక్స్ ఉంది, ఫ్యూయల్ టైప్ వచ్చేసి డీజిల్ వెహికల్, ఒరిజినల్ ఆర్సీ ఉంది వెహికల్కి, ఆర్టీఏ వచ్చేసి హైదరాబాద్ వెస్ట్ ఆర్టీఏ, పర్మిట్ అయితే లేదు, మీటర్ రీడింగ్ కూడా నాట్ వర్కింగ్ అని మెన్షన్ అయితే చేశారు, కండిషన్ వచ్చేసి యావరేజ్ కండిషన్. నెక్స్ట్ వెహికల్ వచ్చేసి టాటా సూపర్ రేస్ మినీ ట్రక్, లాట్ నెంబర్ వచ్చేసి 97, మోడల్ వచ్చేసి 2015 మోడల్, కండిషన్ వచ్చేసి ఫేర్ కండిషన్లో ఉంది. అలాగే ఒరిజినల్ ఆర్సీ ఉంది వెహికల్కి, ఫ్యూయల్ టైప్ వచ్చేసి డీజిల్ వెహికల్, లైఫ్ టైం ట్యాక్స్ ఉంది వెహికల్కి, ఆర్టీఏ వచ్చేసి ఉప్పల్ ఆర్టీఏ, ఇది ఇన్సూరెన్స్ వచ్చేసి 2024 వరకు ఇన్సూరెన్స్ కూడా ఉంది, కండిషన్ వచ్చేసి ఫేర్ కండిషన్, ఆర్టీఏ వచ్చేసి ఉప్పల్. నెక్స్ట్ వెహికల్ వచ్చేసి టాటా ఇంట్రో V30, లాట్ నెంబర్ 100, మోడల్ వచ్చేసి 2021 మోడల్, కండిషన్ వచ్చేసి ఫేర్ కండిషన్, మీటర్ రీడింగ్ వచ్చేసి నాట్ వర్కింగ్, ఒరిజినల్ ఆర్సీ ఉంది వెహికల్కి, ఆర్టీఏ వచ్చేసి మేడ్చల్ ఆర్టీఏ, ఇది పర్మిట్ అయితే లేదు, ఫ్యూయల్ టైప్ వచ్చేసి డీజిల్ వెహికల్, ట్యాక్స్ వచ్చేసి 2024 వరకు ట్యాక్స్ ఉంది, ఇన్సూరెన్స్ కూడా ఉంది వెహికల్కి 2024 వరకు, కండిషన్ వచ్చేసి ఫేర్ కండిషన్లో ఉంది. టైర్ల కండిషన్ చూసుకున్నట్లయితే ఒక 40 to 50% టైర్లు కూడా ఉంటాయి, కండిషన్ వచ్చేసి ఫేర్ కండిషన్. నెక్స్ట్ వెహికల్ వచ్చేసి టాటా ఏస్ గోల్డ్, లాట్ నెంబర్ వచ్చేసి 105, కండిషన్ వచ్చేసి యావరేజ్ కండిషన్, ఫ్యూయల్ టైప్ వచ్చేసి పెట్రోల్ వెహికల్, ట్యాక్స్ వచ్చేసి 2024 6 నెలల ట్యాక్స్ అయితే అయిపోయింది, ఇన్సూరెన్స్ అయితే లేదు వెహికల్కి, ఆర్టీఏ వచ్చేసి నిజామాబాద్ ఆర్టీఏ, ఒరిజినల్ ఆర్సీ ఉంది వెహికల్కి, మీటర్ రీడింగ్ వచ్చేసి నాట్ వర్కింగ్, కండిషన్ యావరేజ్ కండిషన్, ఫ్యూయల్ టైప్ వచ్చేసి పెట్రోల్ వెహికల్, ఆర్టీఏ వచ్చేసి నిజామాబాద్ ఆర్టీఏ. వెహికల్ కండిషన్ వచ్చేసి మనం ఆప్షన్ టైంలో అయితే చెక్ చేసుకోవచ్చు వెహికల్ కండిషన్ అనేది. నెక్స్ట్ వెహికల్ చూసుకున్నట్లయితే టాటా ఎస్, మోడల్ వచ్చేసి 2021 మోడల్, కండిషన్ వచ్చేసి యావరేజ్ కండిషన్, లాట్ నెంబర్ వచ్చేసి 106, ఫ్యూయల్ టైప్ వచ్చేసి డీజిల్ వెహికల్, ఇది ఒరిజినల్ ఆర్సీ ఉంది వెహికల్కి, ఆర్టీఏ వచ్చేసి కరీంనగర్. టైర్ల కండిషన్ చూసుకున్నట్లయితే 40% టైర్లు ఉంటాయి, పర్మిట్ అయితే లేదు వెహికల్కి, ట్యాక్స్ వచ్చేసి 2024 3 నెలల ట్యాక్స్ అయిపోయింది, ఇన్సూరెన్స్ కూడా లేదు వెహికల్కి. కండిషను చెక్ చేసుకున్న తర్వాత వెహికల్ అయితే తీసుకోవచ్చు, ఆప్షన్ టైంలో అయితే వెహికల్ అయితే చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వెహికల్ చూసుకున్నట్లయితే టాటా ఎస్ గోల్డ్, లాట్ నెంబర్ వచ్చేసి 107, కండిషన్ వచ్చేసి యావరేజ్ కండిషన్, ఫ్యూయల్ టైప్ వచ్చేసి డీజిల్ వెహికల్, ఒరిజినల్ ఆర్సీ ఉంది వెహికల్కి, ఆర్టీఏ వచ్చేసి మేడ్చల్ ఆర్టీఏ, ఇది ట్యాక్స్ వచ్చేసి 2024 వరకు ట్యాక్స్ ఉంది, ఇన్సూరెన్స్ అయితే లేదు వెహికల్కి, పర్మిట్ కూడా లేదు వెహికల్కి, కండిషన్ యావరేజ్ కండిషన్ ఉంది, ఫ్యూయల్ టైప్ వచ్చేసి డీజిల్ వెహికల్, ఒరిజినల్ ఆర్సీ ఉన్న వెహికల్స్కి ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు అనమాట. ఈజీగా అయితే మీ పేరు మీదకి అయితే రిజిస్ట్రేషన్ అయితే అయిపోతుంది పేమెంట్ చేసిన తర్వాత. ఒరిజినల్ ఆర్సీ ఉన్న వెహికల్ కండిషన్ అనేది మనం ఆప్షన్ టైంలో అయితే చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వెహికల్ తీసుకున్నట్లయితే టాటా ఎస్ గోల్డ్, మోడల్ వచ్చేసి 2020 మోడల్, ఇది కండిషన్ వచ్చేసి యావరేజ్ కండిషన్, ఫ్యూయల్ టైప్ వచ్చేసి డీజిల్ వెహికల్, ఒరిజినల్ ఆర్సీ ఉంది వెహికల్కి, ట్యాక్స్ వచ్చేసి 2024 వరకు ట్యాక్స్ ఉంది, ఇన్సూరెన్స్ అయితే లేదు అయిపోయింది, ఆర్టీఏ వచ్చేసి ఇది యాదాద్రి ఆర్టీఏ, ఇది కండిషన్ వచ్చేసి యావరేజ్ కండిషన్, ఒరిజినల్ ఆర్సీ ఉంది వెహికల్కి, డీజిల్ వెహికల్, ఇది ఇన్సూరెన్స్ అయితే లేదు వెహికల్కి, ట్యాక్స్ వచ్చేసి 2024 9 నెలల వరకు ట్యాక్స్ ఉంది, ఫ్యూయల్ టైప్ వచ్చేసి డీజిల్ వెహికల్. ఎవరికైనా తీసుకోవాలనుకుంటే నెక్స్ట్ మంత్ ఆప్షన్లో కూడా వెహికల్ అయితే ఉండొచ్చు, నాకు తెలిసి కొన్ని వెహికల్స్ అయితే సేల్ అయితే అయిపోయినాయి. నెక్స్ట్ వెహికల్ చూసుకున్నట్లయితే టాటా ఏస్ మెగా, మోడల్ వచ్చేసి 2017 మోడల్, కండిషన్ వచ్చేసి యావరేజ్ కండిషన్, ఫ్యూయల్ టైప్ వచ్చేసి డీజిల్ వెహికల్, ఒరిజినల్ ఆర్సీ ఉంది వెహికల్కి,
ట్యాక్స్ వచ్చేసి 2024 వరకు ట్యాక్స్ ఉంది. ఇన్సూరెన్స్ అయితే లేదు, వెహికల్కి పర్మిట్ కూడా లేదు. ఆర్టీఏ వచ్చేసి హైదరాబాద్ ఆర్టీఏ ఇది. కండిషన్ యావరేజ్ కండిషన్, మీటర్ రీడింగ్ వచ్చేసి నాట్ వర్కింగ్. అలాగే ఈ యొక్క ఆర్టీఏ వచ్చేసి హైదరాబాద్ ఆర్టీఏ. ఈజీగా అయితే మీ పేరు మీదకి అయితే ట్రాన్స్ఫర్ అయితే అయిపోతుంది. ఆర్సీ వచ్చేసి ఒరిజినల్ ఆర్సీ ఉంది కాబట్టి ఎవరికైనా తీసుకోవాలనుకుంటే లొకేషన్కి వెళ్ళి వెహికల్స్ అయితే చెక్ చేసుకోండి. ఏదైనా వెహికల్ నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై అయితే చేయండి.